మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి? ప్లస్లు మైనస్లు ఏంటి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకపన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ బజవాడ కనక దుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పుడు చూసినా సరే, ఏ నెల చూసినా సరే, స్త్రీల వల్లే ఉపయోగం, స్త్రీల వల్లే డౌన్ఫాల్. సెప్టెంబర్ 1 వరకు వృషభ రాశి వాళ్ళని ఆడవాళ్ళంతా కలిసి ఫుట్బాల్ ఆడేసుకున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి కాస్త మనకి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేటటువంటిది దొరికిందనమాట. ఈ యొక్క 3వ తేదీ నుంచి మనకి శుక్ర మార్పు వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరిగింది. శుక్రుడు స్వక్షేత్రగతుడవుతున్నాడు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అమ్మాయితో కొంచెం బగషట్ దోషం వచ్చి కాస్త అత్తగారులతో, ఆడవాళ్లతో, భార్యలతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే శని వక్రించి మీనరాశిలో ఉండడము, అదేవిధంగా ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి లాభాలు వృత్తిలో ఉంటాయి. చేసేటటువంటి వృత్తి ఎంత తిరిగితే అంత కలిసి వస్తుంది. ఇప్పుడు మనకు మేస్త్రి గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పనులు లేవండి అని అంటే హైదరాబాద్ వదిలేసి వేరే చోట్ల చేసుకోన్నాం. కరీంనగర్లో వచ్చింది. ఇప్పుడు కరీంనగర్లో ఫ్లాట్ చేస్తున్నారు. అలా వేరే వేరే ఊర్లలో వస్తుంది అనమాట. కాబట్టి లాభం అనేటటువంటిది ఉంటుంది. ఇకపోతే ధనాన్ని దగ్గరికి వచ్చేసరికి గతం కంటే కూడా ఈ యొక్క నెలలో మనకి ఎప్పటి వరకు అంటే 19వ తేదీ వరకు కొంచెం ఆదాయం తగ్గుతూ ఉంటుంది. కానీ 19వ తేదీ సెప్టెంబర్ 2026 తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి గురుడితో కలుస్తాడు. అక్కడి నుంచి ఆదాయం బంపర్గా పెరుగుతుంది. తర్వాత వీళ్ళ యొక్క ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి హిల్ స్టేషన్స్ అన్నిటికి కూడా వీళ్ళ హనీమూన్లకు వెళతారు. మలేషియా వెళ్ళి మసాజులు చేయించుకుంటారు. ఆ రకంగా థాయ్ మసాజ్, థాయిలాండ్ వెళ్ళి ఆ రకంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు బాగుంటారు. వీళ్ళకి చక్కగా వీళ్ళ ప్రియురాళ్ళు కానీ, వీళ్ళ భార్యలు కానీ వీళ్ళందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి డ్రెస్సులు, అవి వస్త్రాలు అన్నీ కూడా కొనిపెడతారు అనమాట. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి పంటను వేస్తారు. మరి ఈ సంవత్సరం కమర్షియల్ క్రాప్స్ కూడా పెంచుతారు. లాభాలు కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల వలన అభాసుపాలు అవ్వడం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందువలన వీళ్ళు ముఖ్యంగా మనం చూసినప్పుడు స్త్రీల యొక్క ఆధిపత్యం బాగా పెరుగుతుంది. ఇప్పుడు స్త్రీలు మగవాళ్ళని చంపేయడమే అనమాట. మొత్తం మర్మాంగాల మీద కొట్టేసి చంపేస్తున్నారు. అలాగే ప్రియుడితో కలిసి, అదేవిధంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, పెద్ద ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా కేసుల్లోకి ఇరుక్కుపోవడం, పోలీసులు అడుగుతుంటే మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అవడం, తప్పు చేశాను అయితే ఏంటి అని రివర్స్ అవడము, ఇలాంటివన్నీ కూడా అనాలోచితమైనటువంటి పనులన్నీ కూడా చేస్తారు. దీనివల్ల మనకి మొత్తం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికి సహాయం చేయకూడదు అని అనిపించేలాగా అవతల వాళ్ళకి వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి సంతానం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో వివాహాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కుదుర్చుకొని పెట్టుకుంటారు. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి వస్తాయి. మనకి 18వ తేదీ దాటిన తర్వాత వరకు కూడా మనకి ఈ యొక్క బుధాదిత్య యోగం వస్తుంది. అప్పటి వరకు కూడా రవి, బుధ, కేతు గ్రహాలు ఉంటాయి. అందువలన పితృదోషాల వలన వీళ్ళందరూ కూడా చాలా మేము డెవలప్ అవడం లేదండి అని చెప్పేసి గోకర్ణాలు తిరుగుతూ ఉంటారనమాట. ఆ విధంగా సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే చక్కగా సమాజంలో మంచి సేవ చేయాలి అనేటటువంటి తలంపు ఉంటుంది.
వాహనాలు కొనుగోలు చేస్తారు, కొత్త కొత్త వాహనాలు, కొత్త కొత్త స్థలాలు కొంటారు, ఇల్లు కడతారు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి. అందువల్లనే ఎవరైతే మరి వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. అలాగే కుటుంబ అనుబంధాలు కూడా వీళ్ళకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క శుక్రుడు మనకి 3వ తేదీ నుంచి తులారాశిలోకి వస్తున్నాడు కాబట్టి మనకి ఆకస్మిక ధనలాభం కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మంచి ఆదాయాలు బాగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని స్థలాలు ఇవన్నీ కూడా కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి ఈ యొక్క వృషభ రాశిలో. కాబట్టి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే వీళ్ళ తప్పైనా వాళ్ళ తప్పైనా అల్టిమేట్గా జైలుకి పడిపోయేది ఈ యొక్క మగవాళ్ళకి అవుతుంది. అండ్ మత మార్పిడి వివాహాలు అనేటటువంటివి జరుగుతాయి. మగవాళ్ళందరూ కూడా మరి వీళ్ళకి ఈ యొక్క వివాహాలు, లవ్ మ్యారేజెస్, మతాంతర వివాహాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క వృషభ రాశిలో ఎక్కువ మందికి సుంతి చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల అంటే మతం మార్పు వివాహాలు, ముస్లిం అమ్మాయిలు వివాహాలు చేసుకోవడమో లేకపోతే ఇతర మతాల్లో వివాహం చేసుకోవడమో, మొత్తం మీద అయితే సర్జరీ జరుగుతుంది, సుంతి. అలా వివాహాలు, మతాంతర వివాహాలు జరగవండి అని అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి గుప్తా ఉన్నాడు. మరి వాళ్ళ అబ్బాయి చక్కగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్లో చదువుతూ ఉండగా అతనికి వెనీరల్ డిసీజెస్ వచ్చింది. అండ్ ఆ స్కిన్ అంతా కూడా పెన్నిస్ మీద బాగా చుట్టుకొని ఉండడం వల్ల దాన్ని కట్ చేసి సర్జరీ చేయాల్సి వచ్చింది మన ఇక్కడ ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్లో. కాబట్టి అలాంటి సర్జరీస్ అన్ని కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా కొత్త కొత్త ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? వృషభ రాశి వాళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క ఈ అమ్మవారు, ఏ అమ్మవారు, మానసాదేవి అమ్మవారికి మనం దర్శనాలు చేసుకోవాలి. వీళ్ళు ఎక్కడుందండి మానసాదేవి అని అంటే చాలా చోట్ల ఉన్నాయి. లోకల్ గుళ్ళు పనిచేయవు. స్వయంభూగా వెలిసినటువంటి మానస అమ్మవారు మరి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ యొక్క దేవాలయానికి వెళ్తే వీళ్ళకి సర్పాలకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి. జ్వాలాదేవి, జ్వాలాముఖి దేవాలయంలో కూడా చక్కగా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అందువలన జ్వాలాముఖి ఆలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా ఆ శక్తిపీఠాన్ని దర్శనం చేసుకున్నా సరిపోతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుజుడు బాగుండలేదు కాబట్టి 19 సెప్టెంబర్ 2026 నుంచి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, పళ్ళరసాలతో కూడా ఎలాగ చేస్తున్నారు. ఉజ్జయిని వెళ్ళి భౌమ మంగళనాథ్ దేవాలయం అని ఉంటుంది, అక్కడ అన్నం అక్కడ పెట్టేసి అభిషేకం చేస్తారు. అక్కడ స్వామివారు కుజుడి యొక్క జన్మభూమి అది, భౌమ దేవాలయం అంటాము. ఆయన దర్శనం చేసుకుంటే చాలన్నమాట. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేడి చెట్టుని పెంచాలి. ఇళ్లలో ఒక చిన్న కుండీలో పెంచి చక్కగా దానికి ఉసిరి చెట్టు, మేడి చెట్టు ఇలాంటివి వీటిలో ఏదో ఒకటి వేసి దానికి తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా పూజ చేసుకోవాలి. ఇవన్నీ హెర్బల్ ప్లాంట్స్ అన్నమాట ఇవి. సో జీవితాలను మార్చేస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి సీరియస్గా తీసుకోవాలి. అండ్ ఈ యొక్క శరవణ భవ అనేటటువంటి శరవణ భవ అనే మంత్ర జపం చేయాలి. అలాగే చక్కగా ఈ యొక్క సుందరాకాండలోని మనము ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలు అనేటటువంటివి శ్లోకాలు అనేటటువంటివి ఉన్నాయి. అందువల్ల అవన్నీ కూడా మనం నెక్స్ట్ సప్లిమెంట్గా వాళ్ళకి మనం నెక్స్ట్ మంత్ సుందరాకాండ అందిద్దాం. ఈ లోపల ఈ పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. దానదానాలు ఇవన్నీ కూడా. అలాగే ఇవన్నీ కూడా మనము కామన్ ప్లాట్ఫారం మీద అన్ని కలిపి చెప్పేస్తున్నాం గోచారాల రీత్యా. ఇవన్నీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పాలి. ఏ ప్లానెట్ ఎలా తిరుగుతుంది, పైన ఎంత స్పీడ్తో తిరుగుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకు ఆ యాక్సెస్ ఉంది. కాబట్టి మనం ఎవరైతే వాళ్ళ జాతకాల్లో వీళ్ళకి కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మనం తప్పకుండా వాళ్ళకి ఎక్యురేట్గా, ఇంకా ప్రిసైజ్గా మనం చెప్పగలగడానికి మోడర్న్ సైన్స్ని ఉపయోగిస్తాం కాబట్టి మనకు అవకాశం ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.